బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు. మామిడికాయల లోడ్తో రైల్వే కోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. బోల్తా పడిన లారీని క్రేన్ సాయంతో పక్కకు తీశారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 7 మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ ఢీకొని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు. మామిడికాయ లోడ్తో రైల్వే కోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. బోల్తా పడిన లారీని క్రేన్ సాయంతో పక్కకు తీశారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 7 మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మున్నయ్య అందిస్తారు. మున్నయ్య, చెప్పండి. మామిడికాయల లోడ్తో వెళ్తున్న 5 వాహనం బోల్తా పడి 9 మంది దుర్మరణం పాలైన సంఘటన రైల్వే కోడ్ నియోజకవర్గం పుల్లంపేట మండలం రెడ్డిపల్లెలో నెలకొంది. ఈ సంఘటనలో సుమారు 9 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 5 మంది పురుషులు, 4 స్త్రీలు ఉన్నారు. వీరంతా మామిడికాయల కూలీలు. వీరు ఇసుకపల్లెలో మామిడికాయలు లోడు చేసుకొని రైల్వే కోడూరులోని మండలాలకు దించేందుకు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ వాహనంలో సుమారు 21 మంది ఉన్నారు. వీరిలో 19 మంది పెద్దవారు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ సంఘటన రాయంపేట ఇసుకపల్లి నుండి మామిడికాయల లోడు తీసుకున్న రైల్వే మార్కెట్ యార్డ్ నందు అన్లోడ్ చేయడానికి వస్తున్న 9 కూలీలతో 2 చిన్నారులు ఉన్నారు. రాత్రి సమయం కావడంతో పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట దగ్గరికి రాగానే ఒక్కసారిగా వాహనం ఒదిగి చెరువులోకి పడిన సంఘటన జరిగింది. ఈ వాహనం కింద 5 మంది పురుషులు, 4 మహిళలు చనిపోగా మిగిలిన క్షతగాతులను రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే రాయంపేట ఏఎస్పీ రామ్నాథ్ హెగ్డే, రాయంపేట రైల్వే కోడూరు పోలీసులు రిస్క్ ఆపరేషన్ చేసి క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీసి ట్రాఫిక్ ని క్లియర్ చేసి మృతదేహాలను క్షతగాతులను రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. థ్యాంక్ యూ మున్నయ్య.